మార్క్ఫెడ్ ద్వారా ఎందుకు కొనుగోలు చేయట్లేదంటారు? సార్ అంటే ఆలోచన ఆ సరైన రైతుల మీద ఆలోచన లేకపోవటం అండి. మార్కెట్ నుంచి ఇప్పటికి 1384 కోట్లు దగ్గరగా 12,000 కోట్లు 180 కోట్లు 13,800 కోట్లు మార్కెట్ లో రుణం తీసుకున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆ డబ్బులు ఏమైందో తెలియదు. మార్కెట్ లో వాళ్ళు కొనుగోలు చేసిందల్లా నాఫెడ్ ద్వారాగా ఓన్లీ శనగలో ఒక 85,000 టన్నులు, కంది అది కూడా ఒక 85,090 టన్నులు. మరి ఈ డబ్బులంతా ఏమైనాయి? సో వాళ్ళ మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ద్వారాగా 3 సంవత్సరాలు కొనుగోలు చేశారు. ఇవాళ ఈ సంవత్సరం వాడు మొక్కజొన్న వీళ్ళు కేంద్రానికి లేఖలు రాశాము. అది కూడా పీడీపీఎస్ స్కీమ్ కిందండి, అంటే ప్రైస్ డిఫరెన్షియేషన్ పేమెంట్ స్కీమ్. అది ఇంతవరకు భారతదేశంలో మొక్కజొన్నకు వర్తింపు చేయాల ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ కూడా. కానీ దానికి ఆ రకంగా ఒక లేఖ రాసి రైతులను మభ్య పెడుతున్నారు. ఇది పొగాకు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పడిపోతే ఒక సంవత్సరం మార్కెట్ ఎంటర్ చేసి కొనుగోలు చేయడం జరిగింది. కళ్ళ ముందే కనిపిస్తోంది కదా. ఇవాళ మార్కెట్ లో రుణం తీసుకున్న డబ్బులు కూడా మీరు దేనికో డైవర్ట్ చేసుకుని, మార్కెట్ అనేది రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ. సో దానిలో నుంచి తీసుకున్న రుణం కూడా రైతులు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ₹1 లాభమో నష్టం పోటీ మార్కెట్ వెళ్ళి పోటీ ఇస్తే సో వ్యాపారస్తులు ఆటోమేటిక్ గా కాంపిటీషన్ లో పోటీ ఇస్తారండి. ఇప్పుడు మొక్కజొన్నలో మార్కెట్ నుండి కొనుగోలు చేస్తే వాళ్ళ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం, అదే బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్కెట్ ద్వారాగా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరి సరిగ్గా రాష్ట్రంలో జరుగుతుంటే కూడా ఇక్కడ ఆలోచన చేయలేదు. 12 లక్షల టన్నులు తెలంగాణలో కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికీ నిన్న మొన్న వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి గారి స్టేట్మెంట్ వచ్చింది. సో ఇక్కడేమో కేంద్రానికి లేఖలు రాశాము, కేంద్రానికి మొక్కజొన్న విషయంలో 2 సార్లు రాశాము, శనగల విషయంలో కేంద్రాలకు రాశాము, పొగాకు విషయంలో రాశాము, యాక్వాకల్చర్ విషయంలో కేంద్రాలకి దిగుమతుల విషయంలో రాశాము. ఇవి కాదు కదా, దీంతో ఏం ఉపయోగం? రైతుకు ఉపయోగపడే కార్యక్రమం అనేది మాత్రం ఎందుకనో తెలియదండి. మరి చిన్న విషయాలు కూడా మరి చాలా అనుభవం కలిగిన ప్రభుత్వం, మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం చేసి చూపించింది పక్క రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తేనే మేము కొనుగోలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడతారు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇవ్వదు అనే విషయం తెలుసు. ఇవాళ పొగాకు కూడా టొబాకో బోర్డు ఉంది. బోర్డు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు అనేది ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పని ప్రక్రియ. రైతులకి ధర ఇప్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే. సో ఆ వైపు ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ఇంకొక విషయం చెప్తాను మీకు క్లియర్గాను. అంటే మొక్కజొన్న విషయంలో కానీ లేకపోతే శనగ విషయంలో కానీ అటు వరి విషయంలో కానీ దాదాపు 90% మంది కౌలు రైతులేనండి. వాళ్ళు ఈ నష్టపోతున్న రబీలో నష్టపోయిన రైతులంతా కూడా మెజారిటీ వ్యవసాయ కార్మికులే కౌలు రైతులు, లేకపోతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళే కౌలు రైతులు. ఒక పొగాకులో మాత్రం 50% రైతులు పెద్ద రైతులు ఉంటారు, అంటే బేరన్ వర్జీనియా పొగాకు కాబట్టి. సో ఇక్కడ కూడా వాళ్ళ ఉత్పత్తి వ్యయం వాళ్ళ నిన్న మొత్తం బేరన్ తగలబెట్టారు. దాంతో ఎక్కడ కూడా సరే ఒక రైతు నష్టపోతే ఒక పార్టీ రైతే నష్టపోడు, వాళ్ళు అధికార పక్షం అనుకూలమైన రైతాంగం కూడా నష్టపోతూనే ఉన్నారు కదా. సో ఇక్కడ రైతు దగ్గర రాజకీయం అనేది చూడటం అనేది చూసారా లేదని కాదు, అసలు రైతు నష్టపోతున్నట్టుగా. అసలు ఇప్పుడు ఈ సాగు కూడా టొబాకో బోర్డులో జరిగిన పరిస్థితి అన్ని పత్రికలను వచ్చింది కదా. నాగిరెడ్డి గారు ఒక్క నిమిషం, విజయబాబు గారు చెప్తున్నారు కాదండి. ఇప్పుడు 2025-26 సంవత్సరంలో సాగు తీసుకుంటే 1.20 లక్షల హెక్టార్లు అయితే ఈ సంవత్సరం కేవలం 1.17 లక్షల హెక్టార్లు. అంటే ఎందుకు సాగు కూడా ఎందుకు పడిపోయింది అంటారు? కారణాలు ఏంటి? అంటే కొనుగోలు లేదు, నిరుడు కూడా గిట్టుబాటు కాలేదు కాబట్టి కొంత సాగు తగ్గిందండి. తగ్గినా కానీ పర్ హెక్టార్ దిగుబడి సంవత్సరం వాతావరణం అనుకూలించి పర్ హెక్టార్ దిగుబడి పెరిగింది. మూలంగా టోటల్ ఉత్పత్తి నిరుడు కంటే కూడా ఈ సంవత్సరం ఉత్పత్తి పెరిగింది. సో ఉత్పత్తి పెరిగితే రైతు సంతోషంగా ఉండాలి, కానీ ధర నిరుడు కంటే ధర పడిపోయింది. అదే మొన్న మామిళ్ళపల్లి రైతుల సమస్య కూడా అదే కదా సార్.